ఆయన తర్వాత అంటే బాజీరావు తర్వాత ఆయన కొడుకు బాలాజీ బాజీరావు, ఈయన పీష్వాగా అధికారంలోకి వచ్చాడు. 1740 నుంచి 1761 వరకు బాలాజీ బాజీరావు మూడో పీష్వాగా వ్యవహరించడం జరిగింది. ఆయన అసలు పేరు నానా సాహెబ్. మూడో పీష్వా బాలాజీ బాజీరావు అసలు పేరు నానా సాహెబ్. 18 ఏళ్లకు పీష్వా అయినాడు. ఈయన హయాంలో మరాఠా సామ్రాజ్యము అనేది గణనీయంగా విస్తరించింది అనమాట. ఏ స్థాయిలో విస్తరిస్తోంది అంటే కూటమిలో నాగ్పూర్ పాలకులైన భోన్స్లేలు మహానదిని దాటారు, బెంగాల్ దాకా వెళ్ళారు. అదేవిధంగా భోన్స్లేలు మైసూర్పై కూడా దాడి చేశారు, తుంగభద్ర నదిని దాటి. ఇక్కడ దాకా మరాఠా ప్రభావం వచ్చింది. సింధియాలు వీళ్ళు ఆగ్రా దాకా తమ రాజ్యాన్ని విస్తరింపజేశారు. హోల్కారులు వీళ్ళు రాజపుటానాపై తిరుగులేని ఆధిపత్యం కనబరిచారు. అట్లాగే గైక్వాళ్ళు గుజరాత్ను తమ ఆధిపత్యంలో తెచ్చుకున్నారు. ఇట్లా కేంద్రం కరెక్ట్గా చెప్తే మధ్య భారతదేశానికి ఆయుపట్టైనటువంటి ప్రాంతాలన్నీ కూడా మరాఠాల ఆధిపత్యంలోకి వచ్చాయి. మరాఠా కూటమి ఏర్పడడానికి గల ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఆ ఉద్దేశం నెరవేర్చబడ్డది. అందుకనే మనం ఈయన్ని సెకండ్ ఫౌండర్ ఆఫ్ ది గ్రేటర్ మరాఠా ఎంపైర్ అంటాం. సువిశాలమైనటువంటి మరాఠా సామ్రాజ్య నిర్మాత అని ఎవరినంటాము అంటే మూడవ పీష్వా బాలాజీ బాజీరావుని అంటాం. బాలాజీ బాజీరావు హయాంలోనే పీష్వా డి ఫ్యాక్టో మరియు డి జ్యూరీ అధికారాలను కూడా పొందడం జరిగింది. సాహు 1749లో చనిపోయినాడు. చనిపోయే సమయానికి సాహుకి సంతానం లేరు. ఆయన కోరిక ఏంది? తారాబాయి యొక్క మనమడు రామరాజ్ ఆయన్ని ఛత్రపతిగా ప్రకటించాలి. ఇది సాహు కోరిక. సాహు కోరిక మేరకే పీష్వా రామరాజును ఛత్రపతిగా ప్రకటించాడు. కానీ తిరిగి తారాబాయి యొక్క జోక్యం అనేటువంటిది ఎక్కువైంది రాజకీయాల్లో. అందుకు వ్యతిరేకిస్తూ పీష్వా 1751లో రామరాజును తొలగించి తనే ఛత్రపతి అధికారాలను కూడా పొందాడు. ఛత్రపతి బిరుదాలేంది? ఛత్రపతి యొక్క రెండో బిరుదు హైందవ ధర్మోద్ధారక్. ఈ బిరుదును కూడా పీష్వా స్వీకరించాడు. ఛత్రపతి కార్యాలయం యొక్క అసలైన అధికారాలు పీష్వాకి బదిలీ చేయబడ్డాయి. పీష్వా చలాయించడం ప్రారంభమైంది. అంటే దాన్ని ఏమంటామంటే వాస్తవాధికారి పీష్వానే, అట్లాంటిది న్యాయబద్ధమైన అధికారిగా కూడా మారాడు పీష్వా. డి ఫ్యాక్టో రూలరే కాకుండా డి జ్యూరీ అయినాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 1751 సంగోలా సంధి అంటాం. దాంతో పీష్వా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించినట్టయింది మరాఠా కూటమి పైన. ఇట్లా మరాఠాలు బాగా బలపడ్డారు మూడో పీష్వా హయాంలో. ఇతని హయాంలోనే పర్షియా పాలకులైన అహ్మద్ షా అబ్దాలీ దాడులు ఇవి ప్రారంభమైనాయి భారతదేశం పైన. ఇప్పుడు తిరిగి ఢిల్లీని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మొఘల్ చక్రవర్తి ఢిల్లీని కాపాడేటువంటి స్థితిలో లేడు. మొఘల్ చక్రవర్తి పదే విజ్ఞప్తులు చేశాడు మరాఠాలకు ఢిల్లీని కాపాడుకోవాల్సిందిగా. ఆ విజ్ఞప్తి మేరకే పీష్వా ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో జోక్యానికి సిద్ధమైనాడు. యాక్చువల్గా ఇది మరాఠాలు చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఢిల్లీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే వినాశనమే అనేటువంటిది రెండో పీష్వా గ్రహించగలిగాడు, కానీ మూడో పీష్వా గ్రహించలేకపోయాడు అన్నమాట. మూడో పీష్వా దత్తాజీ షిండే ఈయనను ఢిల్లీకి పంపడం జరిగింది మొఘల్ చక్రవర్తికి రక్షణగా. దత్తాజీ హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతాల గుండా తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వెళ్ళాడు. లాహోర్లో పాలకుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలీ కొడుకు జాన్ ఖాన్ కూడా చంపబడ్డాడు మరాఠాల చేత. మరాఠాలు సింధులోని అటోక్ వరకు వెళ్ళగలిగారు. అక్కడ తమ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఢిల్లీ పైన ఎవరి ఆధిపత్యం? అహ్మద్ షా అబ్దాలీ పర్షియా పాలకుడిదా లేదా మరాఠాలదా? అది ప్రశ్న. మరాఠాల విజృంభణ దీన్ని అహ్మద్ షా అబ్దాలీ సవాల్గానే స్వీకరించాడు. ఆ కారణం చేతనే
మూడవ పానిపట్టు యుద్ధము 1761లో చోటు చేసుకున్నది. ఎప్పుడైతే అహ్మద్ షా అబ్దాలీ మరాఠాలపై యుద్ధం ప్రకటించాడో దీన్ని మరాఠాలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. కూటమిలోని అన్ని సభ్యరాజ్యాలు పానిపట్టుకు తరలాలి అని పీష్వా ఆజ్ఞలు చేశాడు. మరాఠాలకు సర్వసేనాధిపతిగా సదాశివరావు బహు పీష్వాకి సహోదరుడు, ఆయన నియమించబడ్డాడు. పీష్వా కొడుకు విశ్వాసరావు కూడా యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. సదాశివరావు బహుని మరాఠాలకు సర్వసేనాధిపతిగా నియమించడం రఘునాథరావు భోన్సలే వ్యతిరేకించాడు. ఇంతకుముందే చెప్పాం, కూటమిలో భోన్సలేలు చాలా బలవంతులు అన్నమాట. అందుకనే రఘునాథరావు భోన్సలే మూడో పానిపట్టు యుద్ధానికి వెళ్లకుండా విరమించుకున్నాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. మూడో పానిపట్టు యుద్ధము ఇది మరాఠాలకు తేరుకోలేని దెబ్బ కొట్టింది. ఎవరగా మరాఠాలు గెరిలా యుద్ధ తంత్రానికి అలవాటు పడ్డారు. శత్రువుని దొంగ దెబ్బ తీయగలరు, నేరుగా ఎదుర్కోవడం అనేది వీళ్ళకి అనుభవం లేదు. అహ్మద్ షా అబ్దాలీతో యుద్ధం ప్రారంభంగానే మరాఠాలు దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆ షాక్ నుంచి వాళ్ళు తేరుకోలేకపోయినారు. పీష్వా కూడా ఈ షాక్ నుంచే చనిపోయినాడు. పీష్వా విజయాలు వినడానికి సిద్ధపడ్డాడే కానీ పరాజయాలు వినడానికి సిద్ధంగా లేడు. పైగా తన కొడుకు విశ్వాసరావు కూడా చనిపోయినాడు. మరాఠాల తరఫున ఎవరెవరైతే యుద్ధానికి వెళ్ళారో అందరూ చనిపోయినారు, ఒక్కడు బతకలేదన్నమాట మూడో పానిపట్టు యుద్ధం. మరాఠాల తరఫున ఫిరంగి దళాలు నడిపినవాడు ముస్లిం కమాండర్ ఇబ్రహీం గార్దీ అంటాం. ఓకే, ఈయన కూడా చంపబడ్డాడు అనమాట. ఇట్స్ ఎ డిజాస్టర్ అన్నమాట. మరాఠాలకి ఒక వినాశనాన్ని సృష్టించినట్లయింది. ఇట్లాంటి మూడో పానిపట్టు యుద్ధం వల్ల ఎవరు లాభపడ్డారు? ఇక్కడ మనం బాగా గుర్తించాల్సింది, మూడో పానిపట్టు యుద్ధం జరిగింది 1761. ఆ సమయానికి ఆంగ్లేయుల సామ్రాజ్యవాదము ప్రారంభమైంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపారం కోసం వచ్చింది భారతదేశానికి. వారు క్రమంగా బలపడుతున్నారు. 1757లో బెంగాల్ వాళ్ళ వశమైంది. 1760లో వందవాసి యుద్ధంలో పూర్తిగా ఫ్రెంచ్ వాళ్ళను ఓడగొట్టారు. ఆంగ్లేయులు భారతదేశంలో భయపడింది అంటే ఒక మరాఠాలకు భయపడ్డారు. అట్లాంటి బలమైన మరాఠాలు కూడా మూడో పానిపట్టు యుద్ధంలో దారుణంగా ఓడిపోయినారు. ఇక ఇంగ్లాండ్కు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు నిలబడగలిగిన శక్తి భారతదేశ రాజకీయాల్లో లేకుండా పోయిందనమాట. మూడో పానిపట్టు యుద్ధము మరాఠాలకు ఒక వినాశనాన్ని చేకూర్చింది. ఈ కారణం చేతనే పీష్వా చనిపోయినాడు. ఆ వేదనతోనే మూడో పీష్వా చనిపోవడం జరిగింది. దాని తర్వాత జరిగిన మరాఠాల చరిత్ర మొత్తం కూడా మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో మనం భాగంగా చర్చించుకుంటాం. ఇక్కడతో మధ్యయుగాల చరిత్ర ముగిసిపోయినట్టు. కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైనది ఏంది అంటే, ఎక్కువగా ప్రశ్నలు రాదగినటువంటి చాప్టర్స్ ఏమిటంటే సంస్కృతి. సంస్కృతిలో భాగంగానే ఇస్లాంకి హిందూ మతానికి మధ్య జరిగినటువంటి ఇంటరాక్షన్, దాని యొక్క ఇద్దరి మధ్య పరస్పర అవగాహన వల్ల మతము, వాస్తు, సంగీతము, చిత్రలేఖనము, సాహిత్యం ఈ రంగాల్లో గొప్ప మార్పులు వచ్చాయి. దాన్నే మనము ఇండో ఇస్లామిక్ సంస్కృతి అంటాం. ఇది మనకు చాలా ముఖ్యమవుతుంది. దీంతో మనకు మధ్యయుగాల చరిత్ర ముగిసినట్టు అవుతుంది. ఇప్పటి వరకు మనం చర్చించింది కేవలం రాజకీయపరమైన చరిత్ర పరిణామాలే. దీని తర్వాత మనం ఇండో ఇస్లామిక్ సంస్కృతిని చర్చించాల్సి ఉంటుంది. మధ్యయుగాల చరిత్రలో మనకు అతి ముఖ్యమైనటువంటి విభాగం ఇండో ఇస్లామిక్ సంస్కృతి. ఇందులో భాగంగానే మనము హిందూ మతంలో వచ్చినటువంటి భక్తి ఉద్యమం, ఇస్లాంలో చోటు చేసుకున్న సూఫీ ఉద్యమం, హిందూ ఇస్లాం మతాల మధ్య పరస్పర అవగాహన వల్ల, సంబంధాల వల్ల కళాత్మకమైనటువంటి రంగాలు వాస్తు, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం వీటిలో చోటు చేసుకున్న మార్పులు ఇవన్నీ కూడా ఈ చాప్టర్, ఈ ఖండికలో మనము ప్రస్తావిస్తామన్నమాట. ఎగ్జామ్లో
మనకు తరచుగా ప్రశ్నలు రాదగినటువంటి చాప్టర్ ఇది. మారుతున్నటువంటి ట్రెండ్స్ అంటే ధోరణిని, సరళి వీటిని గమనిస్తే ప్రశ్నలు ఎక్కువగా రాజకీయ పరంగా ఇవ్వట్లేదు, సాంస్కృతిక పరంగానే ఇస్తున్నారు. కాబట్టి ఈ చాప్టర్కి చాలా ప్రాధాన్యత ఉంది అని మనం గుర్తించాలి. మరి ఇందులో మొట్టమొదటిగా మనం భక్తి ఉద్యమంతో ప్రారంభిస్తాం. ఇస్లాం ఏనాడైతే భారతదేశంలో ప్రవేశించిందో అరబ్బుల యొక్క దాడితో, అంటే క్రీస్తు శకం 712 కల్లా అరబ్బులు సింధులో ప్రవేశించారు. ఆనాటి నుంచి ఇస్లాంకి హిందూ మతానికి మధ్య సంబంధం అనేది ప్రత్యక్షంగా ఏర్పడ్డది. రెండు గొప్ప మతాలు పరస్పరం ఎదురైనప్పుడు వాటి మధ్య సంఘర్షణే కాదు, సహకారము ఉంటుంది. ఇస్లాం హిందూ మతాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడ ద్వేషించలేదు. హిందూ మతంతోనే కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో హిందూ మతం యొక్క కొన్ని అంశాల పట్ల కూడా ఇస్లాం ప్రభావితమైంది. ముఖ్యంగా హిందూ వేదాంత, ఎందుకంటే హిందూ మతానికి పరాకాష్ట మనం ఉపనిషత్తులు అంటాం, అది చివరి భాగం అన్నమాట వేద సాహిత్యంలో. దీన్నే మనం వేదాంత అని కూడా అంటాం. ఉపనిషత్తులు భగవంతుడు నిరామయ, నిర్గుణ, నిరాకార అని ప్రకటించాయి. ఏ ఆలోచన విధానం అయితే భగవంతుణ్ణి నిరామయుడు, నిరాకారుడు, నిర్గుణాకారుడు అని ప్రకటించిందో ఇస్లాం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇస్లాం యొక్క ప్రాతిపదిక భగవంతుడికి రూపం లేదు అనేదే ప్రాతిపదిక. ఈ కోణంలో చూస్తే రెండింటి మధ్య ఘర్షణకు తావులేదు. హిందూ మతము భగవంతుడు నిరాకారుడని భావిస్తోంది, ఇస్లాం అక్కడి నుంచే ప్రారంభమైంది. అట్లాగే హిందువుల్లో భక్తి సంగీతం, డివోషనల్ మ్యూజిక్, ఇది కూడా ఇస్లాం పైన తన ప్రభావాన్ని చూపింది. ఖచ్చితంగా మాట్లాడితే ఇస్లాం సంగీతాన్ని కూడా అంగీకరించదు. అట్లాంటిది క్రమంగా ఇస్లాంలో సంగీతము ప్రవేశించింది. ఇస్లాం బౌద్ధం యొక్క ధ్యాన మెడిటేషన్ టెక్నిక్స్ అంటాం, ధ్యాన పద్ధతులు, వీటిని గ్రహించింది. జైనంలోని యోగ సూత్రాలు, ఇవి కూడా ఇస్లాంలోకి ప్రవేశించాయి. ఇట్లా ఇస్లాం హిందూ, బౌద్ధ, జైనాలతో సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల కొంతలో కొంత మార్పుకు గురి అయింది. ఒక రకంగా ఆ మార్పే ఇస్లాంలో సూఫీ ఉద్యమం అనేది ఏర్పడడానికి కూడా ఒక కారణంగా పరిణమించింది. అట్లాంటి ఇస్లాం హిందూ మతంతో విభేదించింది కూడా. ఏ రకంగా అయితే సహకరించిందో ఆ మేరకు విభేదించింది కూడా. ఎక్కడ విభేదిస్తోంది? హిందూ మతం నిర్గుణోపాసన, భగవంతుడు నిరామయుడు, నిరాకారుడని చెప్తూనే విగ్రహారాధన చేస్తోంది. ఈ విగ్రహారాధనను ఇస్లాం ప్రశ్నించింది. అట్లాగే ఇస్లాం ఒక గొప్ప మతంగా సమానత్వానికి కట్టుబడి ఉంటుంది. ప్రపంచ మతాల్లో ఒక రకంగా ఇస్లాం చాటినంతగా సమానత్వాన్ని ఇంకే మతం చాటలేదు. అట్లాంటిది హిందూ మతంలో అసమానతలు, కులం పేరుతో, మతం పేరుతో, శాఖల పేరుతో అసమానతలు, వీటిని ఇస్లాం ప్రశ్నించింది. అట్లాగే భగవంతుడికి పలు రూపాలను ఆపాదించడం, పలు రూపాల్లో కొలవడం, విగ్రహారాధన ముఖ్యంగా, దీన్ని ఇస్లాం ప్రశ్నించింది. ఎప్పుడైతే ఇస్లాం హిందూ మతాన్ని ప్రశ్నిస్తోందో హిందూ మతం అందుకు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒక రకంగా ఆ స్పందననే మనము భక్తి ఉద్యమం అంటాం. ఏది భక్తి ఉద్యమం అంటే, భక్తి ఉద్యమం అనేది ఇస్లాం సవాళ్లకు హిందూ మతం స్పందించినటువంటి తీరు అని చెప్పచ్చు. మరి ఇస్లాం రాకతోనే వచ్చిందా భక్తి ఉద్యమం అంటే అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదనమాట. భక్తి అనేటువంటిది మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో కృష్ణ భగవాను చేత స్థాపించబడినటువంటి భగవతా మతం. మనం ప్రాచీన భారతదేశ చరిత్ర చదువుతూ కూడా భగవతా మతంలో మొట్టమొదటి సూత్రంగా భక్తిని ప్రస్తావించాం. భక్తి అనేటువంటిది ఒక ఉద్యమంగా దక్షిణ భారతదేశంలో శైవ యోగులైనటువంటి నాయనారులు, వైష్ణవ యోగులైన ఆళ్వారులు, వీళ్లతో కూడా క్రమంగా బలపడ్డది. కాబట్టి ఇస్లాం వల్లనే భక్తి ఉద్యమం రాబోతోంది అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ మౌలికంగా గుర్తించాల్సిన తేడా ఏంది అంటే, ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి భక్తి, ఆ ఆలోచన విధానం అనేది కేవలం మోక్షానికే పరిమితమైంది, తత్వపరమైన చింతనకు పరిమితమైంది.
ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి భక్తి ఉద్యమం కేవలం తత్వచింతనే కాదు, సామాజిక సంస్కరణ దీని చుట్టూ కూడా పరిభ్రమించింది. మధ్యయుగాల నాటి భక్తి ఉద్యమం కేవలము ఒక మతపరమైన ఉద్యమమే కాదు, సామాజిక సంస్కరణోద్యమంగా కూడా మనము గుర్తించాల్సి ఉంటుంది. భక్తి ఉద్యమం యొక్క గమనాన్ని కానీ మనం పరిశీలిస్తే ఇందులో మనకు నిర్గుణ సగుణ అనేటువంటి రెండు తత్వాలు వస్తాయి. భగవంతుడు నిరామయుడే కాబట్టి భగవంతుని నిరాకారంగానే పూజించాలి అనేటువంటి తాత్వికులు సంస్కరణవాదులు వచ్చారు. కబీర్, నానక్, మలక్దాస్, కబీర్, నానక్, నార్సీ మెహతా, దాదు, బీర్బన్ వీళ్ళంతా ఇదే కోవకు చెందిన వాళ్ళు అనమాట. మరాఠా భక్తి ఉద్యమకారుడైన గోరా ఆయన కూడా నిర్గుణ భక్తిని ప్రతిపాదించి, అట్లాగే సగుణ భక్తి యాక్చువల్గా నిర్గుణ భక్తికి ప్రాతిపదిక ఒక రకంగా ఆది శంకరతోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. శంకరుడు దేవాలయాలు స్థాపించడము, విగ్రహాలను ప్రతిష్ఠించడము ఇవి చేశాడు. కానీ శంకరాచార్య యొక్క తత్వంలో మనకు బాగా పరిశీలన చేసి చూస్తే నిర్గుణ భక్తే. భగవంతుడు చైతన్య స్వరూపం, సృష్టి మొత్తము చైతన్యమే. చైతన్యానికి నువ్వు రూపం అంటూ ఒక రూపాన్ని ఆపాదించలేము, పలు రూపాలు సంతరించుకుంటుంది అది. శంకరుడు ఈ విధంగా అద్వైత తత్వాన్ని బోధించడం, దానికి ప్రత్యామ్నాయంగా వైష్ణవ ఆచార్యులు సగుణ భక్తిని తీసుకురావడం జరిగింది. సగుణ భక్తి అనేది వైష్ణవ ఆచార్యులతో ముఖ్యంగా రామానుజ, నింబారక, మధ్వ, వల్లభ, రామానంద్, మీరా, చైతన్య వీళ్ళందరూ కూడా సగుణ భక్తి ఉద్యమకారులే. సగుణ భక్తి ఎప్పుడైతే భగవంతుడికి ఆకారాన్ని ఆపాదిస్తున్నామో అప్పుడేమైంది, సగుణ భక్తిలోనే రెండు తత్వాలు వచ్చాయి. రామభక్తి, కృష్ణభక్తి అనేటువంటి తత్వాలు కూడా వచ్చాయి. ఇట్లా భక్తి ఉద్యమం నిర్గుణ సగుణ అనేటువంటి రెండు విధాలుగా అభివృద్ధి చెందింది. సగుణాల్లోనే తిరిగి రామభక్తి, కృష్ణభక్తి అనే తత్వాలు వచ్చాయి. ఇంకొకటి కూడా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, భక్తి ఉద్యమంలోనే రెండు ధోరణులు. ఒకటి ఏమిటి అంటే మార్పును పూర్తిగా అంగీకరించడమా లేదా ఏ మేరకు అంగీకరించాలి అనే మీమాంస డౌట్ కూడా కనిపిస్తుంది వాళ్ళలో. అట్లాగే భక్తి ఉద్యమకారులు ఇస్లాంని పూర్తిగా అంగీకరించాలన్నా లేక వ్యతిరేకించాలన్నా ఈ ధోరణి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా స్వామి విద్యారణ్య, శాయన, పార్థసారథి వంటి భక్తి ఉద్యమకారులు ఎక్కడ కూడా ఇస్లాంతో రాజీ పడలేదు. వాళ్ళు ఇస్లాంను ప్రతిఘటించాలి, ఎందుకంటే ఇస్లాంను ప్రతిఘటించకపోతే హిందూ సంస్కృతి సంక్షోభంలో పడుతుంది అనేది వాళ్ళ వాదన. ఇట్లా భక్తి ఉద్యమకారులు కూడా మనకు ప్రతిఘటనవాదులు, సంస్కరణవాదులు అని పలు రకాలుగా కూడా వస్తారన్నమాట. ఇది మౌలికంగా మనము చాప్టర్లోకి ఎంటర్ అవబోతున్న ముందు మనకు కావలసినటువంటి ఒక అవగాహన అన్నమాట. మరి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది భక్తి ఉద్యమం? భక్తి ఉద్యమానికి అనే ఉద్యమంగా ఇది మధ్యయుగాల్లో ప్రారంభం కావడం, తొలి మధ్యయుగాల్లో ఆది శంకరుడితో ప్రారంభమైంది. శంకరాచార్య ప్రస్తుత కేరళలోని కాలడి వద్ద జన్మించాడు. 5 సంవత్సరాలకే ఆయన సన్యాసం తీసుకోవడం జరిగింది. శంకరుడు 32 ఏళ్లకే చనిపోయినాడు. ఇంత చిన్న కాలంలోనే శంకర ఏ కారణం కోసమైతే భూమి మీదకి వచ్చాడో దాన్ని సాధించగలిగాడని చెప్పాలి. శంకరాచార్య ఒకడే కొడుకు, అయినా శంకరుడు సన్యాసాన్ని తీసుకున్నాడు. గోవిందాచార్య యొక్క శిష్యుడిగా యావత్ భారతాన్ని పర్యటించాడు శంకరాచార్యుడు. ఆనాడు అవసరమైంది అంటే మతం పేరుతో మనకు చాలా దురాచారాలు ప్రబలిపోతున్నాయి, ధోరణులు ప్రబలిపోతున్నాయి. వాటిని సరిదిద్దడమే శంకరుడి యొక్క జీవిత రహస్యం అని చెప్పాలి, జీవిత గమ్యం అని చెప్పాలి. శంకర బౌద్ధ, జైన, ఇతర శాఖలు వీటన్నిటినీ కూడా తన అసామాన్యమైనటువంటి ప్రతిభతో ఒక రకంగా సవాల్ చేశాడు. అవి హిందూ మతం నుంచి వచ్చిన శాఖలుగానే, వాటికంటూ ఒక ప్రత్యేకత లేని శాఖలుగానే శంకరుడు తన అపారమైన మేధస్సుతో నిరూపించాడు. ఆయన చేసినటువంటి తత్వపరమైనటువంటి చర్చలు, దాని ద్వారా మనకేం తెలిసింది? బుద్ధుడు కానీ మహావీరుడు కానీ బోధించిన బోధనలు వాస్తవంగా కొత్తవేమి కాదవి, ఉపనిషత్తులు వేదాల్లోనే ఉన్నటువంటివి. ఆ కోణంలో చూస్తే బౌద్ధం కానీ జైనం కానీ
కొత్తగా ప్రతిపాదించింది ఏముంది? ఈ ప్రశ్నను వేసినవాడు శంకరుడు, దీన్ని గొప్పగా నిరూపించినవాడు శంకరుడే. బౌద్ధ జైనాల యొక్క అస్తిత్వాన్ని దెబ్బగొట్టాడు శంకరాచార్య. అట్లాగే శంకరాచార్య 4 మఠాలను స్థాపించాడు. శృంగేరి, ద్వారక, బద్రీనాథ్, పూరి, 4 దిక్కులా 4 మఠాలను పెట్టాడు. ఎందుకు? సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి. శృంగేరి మఠము కంచి ఉన్నది. ఇప్పుడు శృంగేరి కాకుండా కంచి అనేది శంకరాచార్య స్థాపించింది కాదు. శౌరేశ్వర శంకరాచార్యుడి యొక్క శిష్యుడు, ఆయన స్థాపించింది కంచి అన్నమాట. ఇట్లా 4 మఠాలు స్థాపించాడు. ఎందుకంటే బౌద్ధం బలపడడానికి గల కారణం ఏంటంటే బౌద్ధానికి సంఘం ఉంది, హిందూ మతంలో సంఘం లేదు. ఆ సంఘాన్ని పోలినటువంటి వ్యవస్థని శంకరాచార్య స్థాపించడం జరిగింది. శంకరుడు అపారమైన పాండిత్యం కలిగిన వాడు. వేదాంగములు, బ్రహ్మసూత్రాలు వీటిని అవపోసన పట్టాడు. అనేక వ్యాఖ్యానాలు రాశాడు. మనకు ముఖ్యమైనది ఏంది ఇందులో అంటే వివేక చూడామణి, సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం, ఇవన్నీ కూడా శంకరాచార్య యొక్క గొప్ప రచనలు అని చెప్పాలి. శంకర ఎంతటి పాండిత్యాన్ని కూడా కనబరిచాడో ఆ మేరకు గొప్ప తత్వ చింతన చేశాడు. ఆయన యొక్క తత్వం అద్వైత. ఆ అద్వైత సిద్ధాంతం అంటాం. అద్వైత సిద్ధాంతం అంటే ఏంది? 2 లేనిది, ఉండేది ఒకటే, అంటే చైతన్యమే. శంకరుడి ప్రకారం మానవుడు అహం బ్రహ్మోస్మి, దీన్ని గ్రహించాలి. మానవుడే భగవంతుడి యొక్క రూపం అని చెప్పాలి. భగవంతుడి చైతన్యంలో మానవుడు భాగమే. శంకరుడి ప్రకారం సృష్టికి భగవంతుడు అతీతుడు కాదు, భగవంతుడు సృష్టిలో అంతర్భాగం. ఆయన సృష్టిలో అంతర్భాగమైనప్పుడు అన్ని జీవచరాలు సృష్టిలో భాగమే. పైకి మనకు ఎందుకు కనిపిస్తున్నాయి తేడాలు అంటే మన ఈ మాయా అనేటువంటి అవివేకం వల్ల మనిషి తాను వేరనుకుంటాడు. కానీ వాస్తవానికి మనిషి సృష్టిలో అంతర్భాగమైన మనిషి సృష్టే, అది ఆయన గ్రహించడు. ఇది అవివేకం వల్ల వస్తుంది. ఇదే శంకరుడి అద్వైతం, 2 లేని స్థితి అన్నమాట. ఇది మనకు శంకరాచార్య యొక్క భక్తితత్వం అని చెప్పాలి. శంకరుడు ఈ విధంగా చేసినటువంటి వాదం కొంతమంది తాత్వికులకు నచ్చని అంశమైంది. ముఖ్యంగా వైష్ణవాచార్యులు. రామానుజాచార్య శ్రీపెరుంబుదూర్, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ఎక్కడైతే రాజీవ్ గాంధీ చంపబడ్డాడో అక్కడ అనమాట. ఆయన పుట్టిన ఊరు శ్రీపెరుంబుదూర్, అక్కడ జన్మించాడు. రామానుజ బాల్యం నుంచి కూడా వైష్ణవం పట్ల గొప్పగా ఆకర్షితులైనాడు. రామానుజ వైష్ణవాన్ని బోధించడం సహించలేకనే కులోత్తుంగ చోళ రామానుజుణ్ణి శ్రీపెరుంబుదూర్ నుంచి బహిష్కరించాడు. బహిష్కరించబడ్డ రామానుజ శ్రీరంగంలోకి వచ్చి స్థిరపడ్డాడు. రామానుజాచార్య, యమునముని, వేదప్రకాష్ వీరిని తన గురువుగా, ఈ ఇద్దరిని తన గురువుగా ప్రకటించాడు. రామానుజ తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. రామానుజాచార్య శ్రీభాష్య, బ్రహ్మసూత్రాలపై ఆయన రాసిన వ్యాఖ్యానం శ్రీభాష్యం. శ్రీవైష్ణవం అనే శాఖ ఆయనతోనే వచ్చింది. రామానుజుడి యొక్క తత్వం ఏంది? ఈ తత్వాలు మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇస్తుంటాడు. శంకరుడిది అద్వైతమైతే రామానుజుడి విశిష్టాద్వైతం. రామానుజుడి ప్రకారము తేడాలు ఉన్నాయి సృష్టిలో, మంచే, చెడే, మానవుడే, భగవంతుడు భగవంతుడే. క్వాలిటేటివ్ డ్యూయలిజం అంటే కరెక్ట్గా చెప్తే ఒక రకంగా గుణాత్మకమైనటువంటి తేడా ఉంది. దీన్నే విశిష్టాద్వైత అని కూడా అంటాం. ఇది రామానుజుడి యొక్క తత్వం. రామానుజుడి తర్వాత వచ్చినటువంటి వాడు నింబారకుడు రామానుజుడి యొక్క శిష్యుడు. నింబారకుడి యొక్క వాదం ఏంది? నింబారకుడి యొక్క వాదం ద్వైతాద్వైత భేద అభేదానువాద, ద్వైత అద్వైత భేద అభేదానువాద. మొత్తం ఇది ఒక వాదంలో భాగమే అన్నమాట. ఇదంతా కూడా నింబారక భక్తి ఉద్యమ పరంగా ఎక్కడ ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు అంటే దశశ్లోకి, వేదాంత పారిజాత సౌరభ, ఇవన్నీ ఆయన రాసినటువంటి గ్రంథాలు అన్నమాట. అట్లాగే నింబారకుడు రాధాను మాధవను కలిపి పూజించే పద్ధతి, దీన్నే మనము రాధా మాధవ్ కల్ట్ అంటాం ఇంగ్లీష్లో.
ఈ విధానానికి కూడా ఆయన కర్త అయినాడు. ఆయన తర్వాత మనకు మధ్వాచార్య ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర ఉడిపి ఇక్కడ జన్మించాడు. కన్నడ సాహిత్యంలో, కన్నడ భాషలో మొట్టమొదటిసారిగా బ్రహ్మసూత్రాలపై వ్యాఖ్యానం చేసింది కూడా మధ్వ అవుతాడు. మధ్వ యొక్క తత్వం ఏంది? మధ్వ యొక్క తత్వం ద్వైతమే. ద్వైతం అంటే రెండు ఉండడం, భగవంతుడు మానవుడు. ఈ రకమైన తేడా ఉంది. దీన్నే ఆయన బోధించడం అన్నమాట. మధ్వ అనుచరులకి మధ్వ సాక్షాత్తు హనుమంతుడి రూపము అని చెప్పి మధ్వ అనుచరులు మధ్వాను కొలవడం కూడా జరిగింది. మధ్వ తర్వాత మనకు వల్లభుడు వస్తాడు. వల్లభుడినే మనం శ్రీవల్లభుడు అని కూడా అనొచ్చు. వల్లభాచార్య మనకు పిఠాపురంలో జన్మించాడు. భాగవత పురాణ ఆధారంగా వల్లభ యొక్క బోధనలు జరిగాయి. వల్లభాచార్య యొక్క తత్వం ఏంది? వల్లభాచార్య యొక్క తత్వము శుద్ధాద్వైతం. ఈ తత్వాలు మనకి ఇంపార్టెంట్. శంకరుడిది అద్వైతము, రామానుజుడిది విశిష్టాద్వైతము, నింబారకుడిది ద్వైతాద్వైతము, మధ్వాది ద్వైతము, వల్లభాచార్యది శుద్ధాద్వైతము. ఏ రకమైనటువంటి తేడా లేని స్థితి అన్నమాట. కరెక్ట్గా చెప్తే వల్లభుడి ప్రకారము భగవంతుడికి భక్తుడికి ఏ రకమైన అనుబంధం ఉంటుంది అంటే, కృష్ణ గోపికలకి ఏ రకమైన అనుబంధం ఉంటుందో అటువంటి అనుబంధం. గోపికలు కృష్ణుడు లేకుండా జీవించలేరు. అట్లాగే భగవంతుడు కూడా భక్తుడికి వశమైపోతాడు. దీన్ని ఆయన మోక్షానికి ఒక మార్గంగా కూడా సూచించాడు. ఆ మార్గానికి ఆయన పెట్టిన పేరేంటి అంటే పుష్టి మార్గం. ఇది చాలాసార్లు అడిగాడు, పుష్టి మార్గం అనేది ఎవరు ప్రతిపాదించారు అని. ఇది వల్లభుడి యొక్క ప్రతిపాదన అన్నమాట. ఈ వల్లభుడికే మనము అచినితభద్ర అని ఇంకొక పేరు కూడా ఉంది. ఇది కూడా అడిగారు, అచినితభద్ర అని ఎవరిని పిలుస్తారు అని. అది వల్లభాచార్యుడికి ఇంకొక పేరు. వల్లభుడికి యొక్క ప్రభావం మనకు మీరాబాయి పైన స్పష్టంగా కనిపిస్తుంది. భక్తి ఉద్యమంలో అత్యంత ప్రముఖురాలైనటువంటి స్త్రీ ఉద్యమకారురాలు మీరాబాయి. మీరా ప్రస్తుత రాజస్థాన్లోని కుట్కీ అనే గ్రామంలో జన్మిస్తుంది. సిసోదియా, మేవార్ పాలకులైన సిసోదియా వంశానికి చెందింది. రాణా సంగార్ కొడుకు భోజరాజును మీరా వివాహం చేసుకుంది. కానీ చిన్నతనంలోనే భోజుడు చనిపోవడం వల్ల మీరా భక్తి మార్గం వైపుకు మళ్ళింది. మీరాబాయి బృందావనంలోని గిరిధర గోపాలుని పూజించే విధానానికి నాంది పలికింది. ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది. గొప్ప భక్తి పారవశ్యంలో మీరా భజనలు అనేటువంటిది ప్రవేశపెట్టింది. ఈ భజనలు, మీరా భజనలు వ్రజభాష అంటాం. ఈ భాషలో సంకలనం చేయబడ్డాయి. భజన్ అనేటువంటిది భక్తి ఉద్యమంలో అంత ముందు లేదు. అది వచ్చింది మీరాబాయితో వచ్చింది. మీరా తర్వాత మనకు చైతన్య బెంగాల్కు చెందిన భక్తి ఉద్యమకారులకెల్లా సుప్రసిద్ధుడు చైతన్య. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ నవద్వీప లేదా నదియా ఇక్కడ జన్మిస్తాడు చైతన్యుడు. చైతన్యుడి యొక్క గురువు కేశవ భక్తి యొక్క శిష్యుడు చైతన్యుడు. చైతన్యుడికి ఇతర పేర్లు గౌరంగ, విశ్వాంబర్, ఇవన్నీ కూడా చైతన్యుడి యొక్క ఇతర పేర్లు అన్నమాట. చైతన్య తన కార్యకలాపాలకు మన ఒడిస్సాలోని పూరిని కేంద్రంగా చేసుకున్నాడు. వైష్ణవాన్ని బోధించాడు. చైతన్య బోధించినటువంటి వైష్ణవం ఇది ఏ రకమైన వైష్ణవం? దీన్నే గుడియా వైష్ణవం అంటాం. మనకు ప్రస్తుతం ఇస్కాన్ మూమెంట్ ఉంది. ఇస్కాన్ మూమెంట్లో మనం గమనిస్తే ఉద్యమంలో ఇస్కాన్ ఫాలోయర్స్, దాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కీర్తన ఆలపిస్తారు, నాట్యము చేస్తారు భక్తి పారవశ్యంలో. అట్లా కీర్తన మరియు నాట్యం ఈ రెండింటినీ కలిపి మేళవించినటువంటి ఒక క్రియ అన్నమాట. అది గుడియా వైష్ణవం అని అంటారు. చైతన్య విషయానికి వస్తే అసలు సంగీతంలోనే
కీర్తన అనేటువంటిది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది చైతన్యుడితో. తాళపాక అన్నమా ప్రపంచ చరిత్రలోనే అత్యధిక కీర్తనలు రచించినవాడు. అంటే అక్కడ కీర్తన అన్నమాచార్యతో వచ్చిందని కాదు అర్థం. కీర్తన అనేది మొట్టమొదటిగా రావడం చైతన్య ప్రభుతో వచ్చింది. మీకు ప్రాంతీయ రాజ్యాల గురించి చెప్తూ బెంగాల్ పాలకుడైనటువంటి అల్లావుద్దీన్ హుసేన్ చైతన్యుడి యొక్క ప్రభావానికి గురైనాడు అని చెప్పారు. వైష్ణవం యొక్క ప్రభావానికి గురైన హుసేన్ తనను తాను కృష్ణుడి అవతారంగా కూడా ప్రకటించుకున్నాడు. జగద్భూషణ్, నృపతి తిలక్ వంటి బిరుదాలు కూడా పొందాడు. కృష్ణుడిలాగా అలంకరించుకోవడము, చేతిలో పిల్లను గ్రోవి పట్టుకోవడము, నెత్తి మీద నెమలి పింఛం పెట్టుకోవడము, ఇట్లాంటివి కూడా అల్లావుద్దీన్ హుస్సేన్ చేయడం జరిగింది. సో చైతన్యుడి యొక్క ప్రభావం బెంగాల్పై చాలా మిక్కుటంగా కనిపిస్తుంది, అధికంగా కనిపిస్తుంది అన్నమాట. చైతన్య తర్వాత మనకు రామానంద్ వాస్తవంగా అలహాబాద్ అంటే మనం దాని ప్రయాగ్ అని కూడా అంటాం, ఇక్కడ జన్మించాడు. ఉత్తరప్రదేశ్ భక్తి ఉద్యమకారులలో చాలా ప్రముఖుడు అని చెప్పవచ్చు. రామానందుడితోనే రామభక్తి అనేది కూడా ప్రారంభమైంది భక్తి ఉద్యమంలో. రామానంద్ హిందీ మాధ్యమం, ఇది కూడా చాలా ముఖ్యం. అసలు హిందీలో బోధన చేయడం అనేది రామానందుడితోనే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది, భక్తి ఉద్యమకారులు తమ బోధనలతో ఒక రకంగా సామాజిక పరమైన మార్పును ఆశిస్తున్నారు, ఇంకో రకంగా ప్రాంతీయ భాషల వృద్ధికి కృషి చేస్తున్నారు. రామానంద హిందీలో బోధనలు చేసిన మొట్టమొదటివాడు. అట్లాగే రామానందుడు దిగువ కులాల నుంచి శిష్యులను గ్రహించడం. అసలు భక్తి ఉద్యమకారులలో తేడాలు ఏమిటి అంటే, భక్తి ఉద్యమకారులు అందరూ సమానత్వానికి సంపూర్ణ స్థితిలో కావాలని కోరలేదు. భక్తి ఉద్యమకారులు కులపరమైనటువంటి మతపరమైనటువంటి దురాచారాలను ఖండించారు, అంతేగాని వాళ్ళ కులాలు మతాలను ఖండించలే. వాళ్ళ ప్రకారం అవి అనివార్యం. ఒక రకంగా కొంతమంది భక్తి ఉద్యమకారులు పూర్తి స్థాయిలో సమానత్వాన్ని కావాలన్నారు, కొంతమంది పూర్తి స్థాయిలో సమానత్వం సాధ్యం కాదన్నారు. ఓకే, సమాజంలో అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలనా వద్దా, ఈ విషయంలో భక్తి ఉద్యమకారులకు తేడాలు ఉన్నాయన్నమాట. ఇది మనం గ్రహించుకోవాల్సిన విషయం. వారందరూ కూడా సంపూర్ణ సమానత్వానికి కట్టుబడి లేదు వాళ్ళు. రామానందుడు మొట్టమొదటిసారిగా దిగువ కులాలకు చెందిన వారిని శిష్యులుగా గ్రహించడం అనేది ప్రారంభించాడు. ఎవరి శిష్యులు? కబీర్ నేత నేసేవాడు. ధన రైతు, జాట్ అంటే రైతు. సేన ఈయన మంగలివాడు. రవిదాస్ చర్మకారుడు. ఓకే, ఇట్లా ధన, సేన, రవిదాస్, కబీర్ వీళ్ళంతా రామానందుడి యొక్క శిష్యులు. రామానందుడు రామభక్తిని బోధిస్తూ ఆనందభాష్య అనే వ్యాఖ్యానం కూడా చేశాడు. ఈ ఆనందభాష్యలోనే రామానందుడు శూద్రులు వేదాలు చదవడం అనేది స్వతంత్రంగా చేయకూడదు, శూద్ర బ్రాహ్మణుడి ఆధిపత్యంలోనే, బ్రాహ్మణుడి యొక్క మార్గదర్శకంలోనే వేదాలను పఠించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పరోక్షంగా బ్రాహ్మణాధిపత్యాన్ని రామానందుడు సమర్థించినట్లే అయింది. రామానందుడి తర్వాత కబీర్. మనకు భక్తి ఉద్యమకారులో అత్యంత గొప్పవాడు కబీర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కబీర్ సృష్టించేంత ప్రభావం మరి ఏ భక్తి ఉద్యమకారుడు కూడా సృష్టించలేదన్నమాట. కబీర్ 1398లో భారతదేశం పైకి తైమూర్ దాడి జరిగినప్పుడు కబీర్ ఒక చెత్త కుప్పలో కనిపిస్తాడు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎక్కడ? అలహాబాద్లో. కబీర్ని నీరు అనేటువంటి నేత కార్మికుడు, నేత నేసేవాడు, ఆయన చేరదీస్తాడు. అట్లా కబీర్ నేత నేసేవాడుగా అయినాడు అనమాట. వాస్తవానికి కబీర్ తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు. భక్తి ఉద్యమంలో విశ్వజనీయ భావం, ఓకే, అంటే మానవుడు అనేటువంటి వాడు అన్ని మతాలకు అతీతంగా ఎదగడం, అట్లాంటి భావము కబీర్ల యొక్క బోధనలతోనే మనకు కనిపిస్తుంది. అట్లాగే కబీర్ హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడినటువంటి మొట్టమొదటి భక్తి ఉద్యమకారుడు. రామ్ రహీం ఏక్ హై అనేటువంటి నానుడి, ఆ పదప్రయోగం
కబీర్తోనే వచ్చిందనమాట. అట్లాగే కబీర్ నిర్గుణ భక్తి దీన్ని బోధించాడు. మనము దేవుణ్ణి పూజించేటప్పుడు విగ్రహాలను ఆరాధిస్తే దేవుడు మనకు కనబడతాడు అంటే ఒక కొండనే పూజిద్దాము. ఒక విగ్రహాన్ని, ఒక రాయిని పూజించడం ద్వారా నువ్వు భగవంతుని చేరుకోగలిగితే లేదా గ్రహించగలిగితే కొండనే పూజిస్తే సరిపోతుంది. ఇక్కడ దాంట్లో ఉండేటువంటి విమర్శ మనకు అర్థం కావాలి అన్నమాట. అట్లాగే కబీర్ భగవంతుని ఉనికిని చెప్పడానికి చక్కటి సూక్తులు బోధిస్తాడు. ఈ సూక్తుల్ని ఏమంటాము? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు ఆయన బోధన సారాంశం ఆ సూక్తులే. వాటిని ఏమంటాము అంటే దోహా అంటాం. చాలా ముఖ్యమైనది ఇది. దోహా అనగా కబీర్ సూక్తులు. ఈ దోహాలను మనము సంకలనం చేస్తే, వాటిని సమకూరిస్తే, గ్రంథ రూపం ఇస్తే దాన్ని బిజెక్ అంటాం. బిజెక్ అంటే దోహాల సమూహం, బిజెక్ అన్నమాట. కబీర్ని అనుసరించిన వాళ్ళు వీళ్ళనే కబీరపంథీలు అంటాం. ముఖ్యంగా మనకు ఛత్తీస్గఢ్లో ఈ శాఖ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉందన్నమాట. కబీరపంథీ అంటాం. మనం ఢిల్లీ సుల్తాన్ల యుగం చెప్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాము. అక్కడ కబీర్ హిందూ ముస్లిం ఐక్యతను బోధించడము సహించలేని సికిందర్ లోడి కబీర్ను శిక్షించడానికి పూనుకున్నాడు అని కూడా చెప్పామన్నమాట. ఇట్లా కబీర్తో నిర్గుణ భక్తి బాగా బలపడ్డది. భక్తి ఉద్యమంలో సంస్కరణవాదం ఇది కూడా బలపడ్డది. కబీర్ తర్వాత గురు నానక్ 1465లో తాల్వాండి, ప్రస్తుత పంజాబ్లోని తాల్వాండిలో జన్మిస్తాడు. త్రిప్త, కోహి ఆయన తల్లిదండ్రులు అన్నమాట. కొంతకాలం పాటు నానక్ యొక్క ఉనికి తెలియకుండా పోయింది. ఆయన ఎటుపోయినాడో తెలియదు. కానీ మనము విశ్వసించేది ఏంటంటే నానక్ మక్కా, మదీనా వంటి క్షేత్రాలు దర్శించాడని చెప్పవచ్చు. నానక్ పైన కబీర్, రవిదాస్ వీళ్ళ యొక్క బోధనలు స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. ఆయన ప్రభావం, వారి యొక్క బోధనల ప్రభావము నానక్పై స్పష్టంగా కనిపిస్తుంది. గురునానక్ భగవంతుడికి నిరామయం, నిర్గుణ, నిరాకార తత్వాలున్నాయి అని చాటి చెప్పాడు. సచ్ అఖండ సత్యం, ఏదైతే సత్యమో, ఏదైతే ఎప్పటికీ నిలిచేదో ఆ తత్వాన్ని గ్రహించాలి అనేది నానక్ బోధన అన్నమాట. అట్లాగే నానక్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే విశ్వజనీన సోదరభావం దీన్ని చాటి చెప్పాడు. నానక్ యొక్క అనుచరులు వీళ్ళనే మనము సిక్కులు అంటాం. అంటే సిక్కు మతానికి వ్యవస్థాపకుడు అని అనొచ్చు, కానీ కొంతమంది నానక్ను ఆ విధంగా చూడటం లేదు. ఎందుకంటే సిక్కుల్లోనే ఒక రకమైన సమస్య కూడా ఉంది ఇక్కడ. కొంతమంది సిక్కులకు గురు గోబిందే నిజమైన సిక్కు గురు, కొంతమందికి నానక్ కేవలం ఒక గురువు మాత్రమే కానీ సిక్కు మత వ్యవస్థాపకుడు కాదు అనే వాదన కూడా ఉందన్నమాట. గురువుల్లో మొట్టమొదటివాడు, ఇది సమంజసం అవుతుంది. సిక్కు గురువులు మనకు 10 మంది, ఈ 10 మందిలో మొట్టమొదటివాడు గురు నానక్. ఆయన అనుచరులే సిక్కులు. సిక్కులు అంటే శిష్యులు అని అర్థం అన్నమాట. గురు నానక్ తర్వాత మనకు భక్తి ఉద్యమకారులలో మనం ప్రస్తావించదగినటువంటి వాళ్ళు తులసీదాస్, సూరదాస్, సుందరదాస్. తులసీదాస్ అక్బర్కు సమకాలీకుడు. తులసీదాస్ చరిత్రలో నిలిచిపోయిన, ఎప్పటికీ నిలిచిపోయేటువంటి గొప్ప గ్రంథమైనటువంటి రామచరితమానస్ దీన్ని రచించాడు. అవధి, ఆ భాష అవధి. ఏ భాషలో రాయడం జరిగిందంటే అవధి భాషలో రచించాడు రామచరితమానస్. అట్లా రామభక్తిని ఆయన బోధించాడు. సూరదాస్ ఈయన కృష్ణ భక్తిని బోధించాడు. సురసాగర్ రచించాడు సూరదాస్. అట్లాగే సుందరదాస్ సుందర విలాస అనేటువంటి గ్రంథాన్ని రచిస్తాడు. ఈ సుందర విలాసాలో సుందరదాస్ షడ్దర్శనములు, భారతీయ తత్వానికి మూలమైనటువంటి షడ్దర్శనములు, ఒక రకంగా ఉపనిషత్తుల సారం కూడా ఇదే అన్నమాట. ఈ షడ్దర్శనాలను ప్రస్తావిస్తాడు. ఏ గ్రంథంలో? సుందర విలాసం. మనకు ఏ గ్రంథంలో షడ్దర్శనాలు కనిపిస్తాయంటే సుందరదాస్ యొక్క సుందర విలాసం. సుందరదాస్ తర్వాత ముఖ్యమైనటువంటి సంస్కర్తలు, సంస్కరణవాదులు దాదు దయాళ్. దాదు ప్రస్తుతము అహ్మదాబాదులో నేత కార్మికుడు. ఆ కుటుంబంలో జన్మించాడు దాదు. నిర్గుణ భక్తిని బోధించాడు. దాదు యొక్క బోధనలు
దాదు దయారాం కీ బాణీ అనేటువంటి గ్రంథములుగా పొందుపరచడం జరిగింది. దాదు నిర్గుణ భక్తి. అట్లాగే బీర్బన్. ఎవరు బీర్బన్? బీర్బన్ ప్రస్తుత హర్యానా రాష్ట్రం కర్నాల్, ఇక్కడ జన్మిస్తాడు బీర్బన్. రైతు కుటుంబంలో పుట్టాడు. బీర్బన్ సత్నం. సత్నం అంటే సత్యం. ఏదైతే సత్యమో, ఏదైతే ఎప్పటికీ నిలిచేదో దాన్ని గ్రహించాలి అనేది బీర్బన్ యొక్క బోధన. బీర్బన్ యొక్క బోధనలను అనుసరించిన వాళ్ళు వీళ్ళు ఒక ప్రత్యేక శాఖగా ఏర్పడ్డారు. ఆ శాఖని మనం ఏమంటాము? సత్నామీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఔరంగజేబ్పై తిరుగుబాట్ల గురించి చెప్తూ సత్నామీలు కూడా తిరుగుబాటు చేశారు అని అన్నారు. సత్నామీ అనేటువంటిది ఒక రైతాంగం శాఖ అన్నమాట. రైతాంగము వృత్తిపరంగా రైతాంగం, భక్తి ఉద్యమంలో వారొక శాఖ. ఈ సత్నామీలకు పవిత్రమైనటువంటి గ్రంథం పోతి అంటాం. POTHI. పోతి అనేటువంటి గ్రంథాన్ని బీర్బన్ రచించడం కూడా జరిగిందనమాట. ఆయన బోధనల సారాంశం. అట్లాగే మనకు అస్సాం అంటే బ్రహ్మపుత్ర వ్యాలీ. ఈ ప్రాంతానికి వెళితే గొప్ప భక్తి ఉద్యమకారుడు శంకర్దేవ్. ఒక రకంగా బ్రహ్మపుత్ర లోయలో వైష్ణవాన్ని బోధించిన మొట్టమొదటివాడు శంకర్దేవుడు అవుతాడు. శంకర్దేవుడి యొక్క మార్గం వీరపురుష మార్గం, ఏకశారణ ధర్మ, ఇవన్నీ ఆయన బోధనల్లో భాగాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లా భక్తి ఉద్యమకారులు ఉత్తర భారతదేశంలో సంస్కరణవాదాన్ని వినిపించారు, తత్వ విచారానికి మెరుగులు దిద్దారు. వాళ్ళ బోధనల వల్ల మనకు ప్రాంతీయ భాషలు అనేటువంటివి కూడా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా వ్రజభాష, అవధి, మైథిలి ఇట్లాంటి భాషలు, బెంగాలీ, ఈ భాషలు అన్నమాట. ఇది ఉద్యమం యొక్క పోకడలో ఒకవైపు మాత్రం అన్నమాట. ఇంకొక వైపు మనకు ప్రస్తుత మహారాష్ట్రలో మరాఠా భక్తి ఉద్యమం అనేటువంటిది ఒక ప్రత్యేక ఉద్యమంగా బలపడుతోంది. మరాఠా ఉద్యమానికి ఇతర భక్తి ఉద్యమం, మనం ఇప్పుడు ప్రస్తావించిన భక్తి ఉద్యమానికి మౌలికపరమైన తేడా ఉంది. ఏంది ఆ తేడా అంటే, ఇప్పటి వరకు మనం ప్రస్తావించిన భక్తి ఉద్యమం తత్వ విచారము, సంస్కరణవాదము వీటికి కట్టుబడి ఉన్నది. ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయపరమైన పోకడలు కనిపించవు. కానీ మరాఠా భక్తి ఉద్యమంలో మనకు స్పష్టంగా రాజకీయపరమైన పోకడలు కనిపిస్తాయి. మరాఠా భక్తి ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మరాఠాలకు స్వరాజ్యాన్ని సాధించడం. ఇంతకుముందే చెప్పాం, మరాఠాలకు అన్నీ ఉన్నాయి. చరిత్ర, సంస్కృతి, వారసత్వం, భాష, భౌగోళికపరమైన ఉనికి అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే గుర్తింపు లేకపోవడం. మనం శివాజీ గురించి చెప్తూ కూడా ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. మరాఠాల చరిత్రలో మరాఠాలు వాళ్ళని వాళ్ళుగా పరిపాలించుకుంది తక్కువ. ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం తాకిడి నుంచి మరాఠా సంస్కృతిని కాపాడాల్సిన అవసరము ఉంది. అందుకోసమే మరాఠా భక్తి ఉద్యమం అనేది ఒక ఉద్యమంగా ప్రారంభమవుతోంది. ఈ ఉద్యమానికి ఆద్యుడు జ్ఞానేశ్వరుడు. జ్ఞానేశ్వర్ మరాఠా భక్తి ఉద్యమానిలో మొట్టమొదటివాడు. జ్ఞానేశ్వర్ భగవద్గీత దీనిని మరాఠీలోకి అనువదించడం జరిగింది. ఈ అనువాదాన్నే మనము జ్ఞానేశ్వరి అంటాం. దాన్నే మరాఠా భగవద్గీత మరియు భావార్థ దీపిక అని కూడా ప్రస్తావించడం జరిగింది. జ్ఞానేశ్వరుడి తర్వాత వచ్చినటువంటి వాడు నామదేవుడు, ఏకనాథుడు. ఓకే, నామదేవ్ మరాఠా సాహిత్యము, మరాఠా మాధ్యమం దీనిలో బోధనలు చేయడం. అట్లాగే ఏకనాథుడు కూడా మరాఠా మాధ్యమంలోనే బోధనలు చేశాడు. నామదేవుడు వృత్తిపరంగా కొన్నాళ్ళు దొంగతనాలు చేశాడు. గొప్ప మార్పు వచ్చిన నామదేవుడు తర్వాత తోటమాలిగా కూడా తన జీవితాన్ని కొనసాగించాడు. మనకు భక్తి గీతాలు, వీటిని అభంగములు అని అంటాం. ఇవి కూడా నామదేవుడు కొన్ని రచించడం జరిగింది కూడా. నామదేవుడి తర్వాత అంత గొప్పగా మనకు భక్తి ఉద్యమంలో ప్రస్తావించదగినవాడు, ఒక రకంగా భక్తి ఉద్యమంలోనే అత్యంత ప్రజాదరణ పొందినవాడు భక్త తుకారాం. తుకారాం యొక్క భక్తి గీతాలు ఈనాటికి కూడా మహారాష్ట్రలో జనాల్లో గొప్ప ప్రజాదరణ పొందినటువంటి గీతాలు. భక్త తుకారాం
పండరీపురంలోని విఠలస్వామిని ఆరాధించే పద్ధతి. దీన్నే ఏమంటాం? విఠోబా కల్ట్ అంటాం. ఇంగ్లీష్లో కల్ట్ అంటాం. విఠోబా కల్ట్ అంటే విఠలస్వామిని పూజించే విధానం. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. విఠలస్వామి పైన భక్తి గీతాలు రచించాడు. ఈ భక్తి గీతాలను కూడా మనం అభంగములు అని కూడా అంటాం అన్నమాట. ఇవి చాలా ప్రాశస్త్యం పొందినవి. ఒక రకంగా శివాజీకి సమకాలికుడు భక్త తుకారాం తర్వాత మనకు సమర్థ రామదాస్. మనం ప్రస్తావించాల్సింది సమర్థ రామదాస్ శివాజీని స్వరాజ్యానికై ప్రేరేపించాడు. శివాజీ 1674లో స్వరాజ్యం ఏర్పడ్డట్టుగా ప్రకటించాడు. ఆ విధంగా ఏర్పడినటువంటి స్వరాజ్యాన్ని శివాజీ తన గురువైనటువంటి రామదాస్కి అంకితం ఇవ్వడం జరిగింది. రామదాస్ యొక్క బోధనలు వీటినే మనము దాసబోధ అనే గ్రంథంగా కూడా సంకలనం చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప ప్రేరణ ఇచ్చేటువంటి గ్రంథం దాసబోధ అనేటువంటి. అట్లాగే మరాఠా భక్తి ఉద్యమంలో బహినాబాయ్, ఈమె కూడా గొప్ప భక్తి ఉద్యమకారురాలు అన్నమాట. మరాఠా భక్తి ఉద్యమానికి చెందినటువంటి ఉద్యమకారులు. ఇట్లా భక్తి ఉద్యమం అనేది సంస్కరణవాదంతో కూడుకున్నది, తత్వ విచారానికి చెందింది, మరియు అదేవిధంగా రాజకీయపరమైనటువంటి కోణంలో కూడా రాజ్యాలు ఏర్పడడానికి కారణమైంది. ఇది భక్తి ఉద్యమం యొక్క ప్రభావము అని చెప్పాలి. ఎట్లాగైతే హిందూ మతంలో భక్తి ఉద్యమం వస్తుందో, ఇస్లాంలో సూఫీ ఉద్యమం అనేటువంటిది చోటు చేసుకుంది. హిందూ సంస్కృతిలో మనకు అనగా ఇండో ఇస్లామిక్ సంస్కృతిలో భాగంగా ప్రారంభమైనటువంటి భక్తి ఉద్యమం, దీన్ని ప్రస్తావించిన తర్వాత ఇస్లాంలో చోటు చేసుకున్నటువంటి సంస్కరణవాద ఉద్యమం సూఫీ ఉద్యమం, దీని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. సూఫీ అనే పదానికి అర్థమైంది. సూఫీ అనేది అరబిక్ పదము సూఫ్, దీని నుంచి వచ్చింది సూఫీ. సూఫ్ అంటే ఉన్ని నిరాడంబరతకు నిదర్శనం అన్నమాట. పట్టు వస్త్రం ఆడంబరత్వానికి ఏ విధంగా అయితే నిదర్శనమో, ఉన్ని నిరాడంబరత్వానికి నిదర్శనం. సూఫీ మతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే నిరాడంబరమైన జీవితం గడపడం. సూఫ్ నుంచి వచ్చింది సూఫీ అన్నమాట. ఎందుకు వస్తుంది సూఫీ ఉద్యమం? సూఫీ ఉద్యమానికి గల కారణాలు ఏమిటి అంటే ఇస్లాంలోనూ పెడధోరణులు చోటు చేసుకున్నాయి. ఇస్లాం శాంతికి నిలబడే మతము. ప్రపంచంలో ఇస్లాం దయ, క్షమ ఈ గుణాలను ఎక్కువగా ప్రస్తావించిన మతం. అట్లాంటిది ఇస్లాంలో హింసావాదం ఎక్కువైపోతున్నది. ఇందుకు కూడా కారణం ఏంటంటే ఇస్లాం వ్యాప్తి గమనంలో మధ్య ఆసియాకి చెందినటువంటి కొన్ని ఆటవిక తెగలు, అనాగరిక తెగలు ఇస్లాంలోకి చొచ్చుకొని రావడం జరిగింది. ఈ అనాగరిక తెగలు ఎప్పుడైతే ఇస్లాంలోకి వచ్చాయో ఇస్లాంలో హింసావాదము బలపడింది. ఈ ధోరణిని అరికట్టాల్సినటువంటి అవసరము ఉంది. రెండవది, ఇస్లాం వ్యాప్తి చెందినటువంటి తీరులోనే ఇస్లాం ఐశ్వర్యవంతమైన మతంగా కూడా మారింది. భగవంతుడికి చేరువు కావాలనుకునేవాడు ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని అంతగా అభిమానించకూడదు. ఇస్లాంలో విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడము, ధనం పట్ల వ్యామోహం పెంచుకోవడము, ఇటువంటి ధోరణులు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏ సూత్రానికైతే ఇస్లాం కట్టుబడి ఉండాలో నిరాడంబరమైన జీవితం అనేటువంటిది, దాని నుంచి ముస్లింలు పక్కకు తొలుగుతున్నారు. అందుకనే సంస్కరణవాదంతో కూడిన ఒక ఉద్యమాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. మూడోది ఏమిటి కారణం ఇక్కడ అనంటే ఇస్లాం సహనానికి కూడా నిలబడాలి. అట్లాంటిది సహనం అనేది పూర్తిగా కోల్పోతుంది ఇస్లాం. ఈ ఈ ఈ పరిణామాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రపంచంలో ఇస్లామిక్ రాజ్యం ఎక్కడ ఏర్పడ్డా అందుకు అధిపతి ఖలీఫానే. కానీ పాలకులు స్వతంత్రులుగా ప్రకటించుకుంటూ, తమను తాము సుల్తాన్లని ప్రకటించుకుంటూ ఖలీఫా అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక రకంగా మతానికే వీళ్ళు వ్యతిరేకంగా మారుతున్నారు అన్నమాట. ఈ ధోరణులు అన్నింటినీ చక్కదిద్దడానికి సంస్కరణవాదంతో కూడిన సూఫీ ఉద్యమం అనేది
రావాల్సి వస్తుంది. అట్లాగే ఇస్లాం హిందూ మతంతో ఇతర మతాలతోనూ పరిచయం ఏర్పరచుకుంది. ఇవాళ మనము ప్రస్తావించుకున్నాం ఆల్రెడీ. హిందువుల వద్ద నుంచి వేదాంత, భక్తి సంగీతం, బౌద్ధం యొక్క ధ్యాన పద్ధతులు, జైనం యొక్క యోగా సాంప్రదాయాలు ఇవి కూడా ఇస్లాంలోకి ప్రవేశిస్తున్నాయి. వాటి ప్రభావం వల్ల కూడా ఇస్లాంలో మార్పు వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే సూఫీ మతం అనేటువంటిది ఏర్పడడానికి దారితీసిన పరిస్థితి. మరి దీని ఉద్దేశం ఏంది? అసలు సూఫీ ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? దాని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన వహదత్ ఉల్ వజూద్ అంటాం. వహదత్ ఉల్ వజూద్ అంటే భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరు. ఇది ఆ భావం యొక్క అర్థం అన్నమాట. భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరు అనేటువంటి వాదాన్ని సూఫీ మతం పదే పదే వినిపిస్తుంది మనకు. సూఫీ మతం అనేటువంటిది ముందుగా ఇరాక్, ఇందులో 2 దశలు ఉన్నాయి. ఒకటి తొలి దశ ఇరాక్లో ప్రారంభమవుతుంది. ఇరాక్లో సూఫీలు సంస్కరణవాదాన్ని వినిపిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ భగవంతుడి గొప్పతనాన్ని పాటల రూపంలో పాడుతూ, అంటే దైవ సంగీతాన్ని అమలు చేస్తూ కొన్ని యోగ సాంప్రదాయాలను కూడా సూఫీలు అనుకరించడం జరిగింది. ఇది సహజంగానే సనాతన ముస్లింలకు నచ్చలేదు. సనాతన ముస్లింలు సూఫీలను నానా హింసలకి గురి చేశారు. ఇరాక్లో సూఫిజం యొక్క ప్రారంభ దశ, ఈ దశలో మనకు సూఫిజం నిలదొక్కుకోవడం కనిపిస్తుంది. ఈ చరిత్రలో మొట్టమొదటి సూఫీ యోగి, అసలు సూఫిజంలోనే మనం మొట్టమొదటి సూఫీ యోగి అని చెప్పదగినటువంటి వ్యక్తి బేగం రబియా. బేగం రబియా ఒక స్త్రీ అన్నమాట. ఆమె మొట్టమొదటి సూఫీ యోగి. బేగం రబియా ఆఫ్ బషేరా అనే పట్టణానికి చెందినటువంటి స్త్రీ. ఆమె సూఫీ మతంలో మొట్టమొదటి యోగి. అట్లాగే అబుల్ రషీద్ ఆఫ్ కూఫా, బువాజిద్ బుస్తామి, గజాలి వీళ్ళందరూ కూడా సూఫీ ఉద్యమంలో గొప్ప సిద్ధాంతకర్తలు అన్నమాట. సూఫిజం విశ్వజనీన భావనను బోధించడం, సహనాన్ని బోధించడం, నిరాడంబరత్వాన్ని పాటించడం, పైగా ఇతర మతాల పట్ల కూడా సానుకూలంగా ప్రవర్తించడం, ఇవి సనాతన ముస్లింలకు నచ్చలేదు. అందుకనే సనాతన ముస్లింలు సూఫీలపై దాడులు చేశారు. సూఫీలను నానా హింసలకి గురి చేశారు. ఈ హింసలు తట్టుకోలేకనే సూఫీ మతం ఇరాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించింది. ఇది సూఫీ మతంలో 2వ దశ అని చెప్పవచ్చు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో సూఫీ మతం స్థిరపడి దాదాపు 5 శాఖలుగా విడిపోయింది. ఈ శాఖలను ఏమంటారు? ఇక్కడ కూడా దీని మీద క్వశ్చన్స్ వచ్చాయి. సూఫీ మతంలో ఏర్పడినటువంటి శాఖలు, వీటిని మనము సిల్సిలా అంటాం. సిల్సిలాలు అంటే శాఖలు అని అర్థం. ఏమిటా సిల్సిలాలు? చిష్టి, షుహరావర్ది, నక్షబంది, ఖద్రి, ఫిరదౌసియా ఇవి ప్రముఖమైనటువంటి శాఖలు. ఇవే కాకుండా రోషానియా, షట్టారియా అనే ఇతర శాఖలు కూడా ఉన్నాయి మనకు సూఫిజంలో. కానీ ఎక్కువ శాఖలు ముందుగా ఆఫ్ఘనిస్తాన్లోని హీరాట్ ఇక్కడ ఏర్పడి భారతదేశంలోకి ప్రవేశించాయన్నమాట. ఈ శాఖల్లో మొట్టమొదటిది చిష్టి అంటాం. చిష్టి శాఖ యొక్క గమనం ఏమిటి అంటే, చిష్టి శాఖ షేక్ అబ్దుల్ చిష్టి ఆయన చేత స్థాపించబడ్డది ఆఫ్ఘనిస్తాన్లో. దీన్ని భారతదేశంలోకి తీసుకొచ్చిన వాడు షేక్ మొయినుద్దీన్ చిష్టి. మొయినుద్దీన్ ఇల్తుత్మిష్ చేత చాలా గొప్పగా ఆదరించబడ్డవాడు అనమాట. మొయినుద్దీన్ యొక్క దర్గా మనకు అజ్మీర్లో నిర్మించబడ్డది. ఈనాటికి కూడా హిందువులకు కూడా పవిత్రమైంది అజ్మీర్ దర్గా. సూఫీలు తమ మతము పరాయి మతము అనేటువంటి వివక్షతను చూపలేదు. వాళ్ళు అందరినీ సమానంగానే ఆదరించారు. అందుకనే సూఫీ యోగులు హిందువులకు కూడా ఆరాధ్య దైవాలైనారు. అజ్మీర్లో షేక్ మొయినుద్దీన్ యొక్క దర్గాను నిర్మించడం జరిగింది. మొయినుద్దీన్ యొక్క ప్రథమ శిష్యుడు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఆయన జ్ఞాపకార్థమే
ఒక రకం కుతుబినార్ ఆయనకు అంకితం ఇవ్వబడ్డదనమాట. ఓకే, కుతుబినార్ నిర్మాణం తర్వాత ఎవరికి అంకితం ఇవ్వాలనేటువంటి ప్రశ్న. ఓకే, అది కుతుబుద్దీన్ కాకి, బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వబడ్డది. కాకి గొప్ప ఆనంద స్థితిలో చనిపోతాడు. అంటే అది మనం ఏమంటామంటే స్టేట్ ఆఫ్ బ్లిస్, ఎటర్నల్ బ్లిస్, ఎక్స్టసీ, అనిర్వాచనీయమైనటువంటి ఆనంద స్థితిలో చనిపోతాడు కాకి. అంటే కాకి చనిపోయిన స్థితి కాకికే తెలియదు అనమాట. అంతగా భక్తి పారవశ్యం ఉన్నటువంటి వాడు కాకి. చిష్టి శాఖల్లో మనకు ఇతర ముఖ్యమైనటువంటి సూఫీ యోగులు బాబా ఫరీదుద్దీన్ షకర్గంజ్. ఆయన మాటలు చక్కెరంత తీయగా ఉంటాయి, అందుకనే షకర్గంజ్ అంటాం. అట్లాగే షేక్ నిజాముద్దీన్ ఆలియా అంటే సిద్ధ పురుషుడు. షేక్ నిజాముద్దీన్ ఆలియా భారతదేశపు సూఫీ యోగుల్లోనే అత్యంత సుప్రసిద్ధుడు అనమాట. షేక్ నిజాముద్దీన్ ఆలియా మహబూబ్ ఏ ఇల్లాహి అంటే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అని పిలువబడ్డాడు అనమాట. షేక్ నిజాముద్దీన్ ఆలియా యొక్క శిష్యుల్లో ప్రముఖుడు అమీర్ ఖుస్రో హిందుస్థానీ సంగీతంలో గొప్ప విద్వాంసుడు, అపారమైన సాహిత్య ప్రజ్ఞ ఉన్నవాడు అమీర్ ఖుస్రో. మనకు క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడు? అమీర్ ఖుస్రో ఏ సూఫీ శాఖకు చెందినవాడు, ఆయన ఎవరిని అనుసరించాడు అని ఇచ్చాడు. అమీర్ ఖుస్రో నిజాముద్దీన్ ఆలియా యొక్క శిష్యుడు, చిష్టీ శాఖను పాటించాడనమాట. ఏనాడైతే అమీర్ ఖుస్రోకి తన గురువు చనిపోయినాడు, అంటే నిజాముద్దీన్ చనిపోయినాడని తెలిసిందో ఆ రోజే అమీర్ ఖుస్రో కూడా చనిపోతాడు. అందుకనే వీళ్ళ ఇద్దరి సమాధులు కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. నిజాముద్దీన్ మరియు అమీర్ ఖుస్రో సమాధులు మనకు ఢిల్లీలో కనిపిస్తాయి. నిజాముద్దీన్ ఆలియా యొక్క దర్గా కూడా ఢిల్లీలో ఉందన్నమాట. ఒకే ప్రాంగణంలో ఉంటాయి. అంటే గురువు శిష్యుడు గురువుని ఎప్పుడు కూడా అనుసరించి ఉంటాడనమాట. అది దాని అర్థం. దీన్ని ఒక రకంగా నాద సాంప్రదాయంలో భాగమని కూడా అంటాం. అందుకే మనం షిర్డీకి వెళ్తే షిర్డీ సాయిబాబా ఆయన అనుచరులందరూ కూడా అదే ప్రాంగణంలో ఖననం చేయబడి ఉంటారు. గమనిస్తే తెలుస్తుంది మనకు. ఇట్లా సూఫిజంలో మొట్టమొదటి శాఖ చిష్టీలు అనమాట. అక్కడి నుంచే భక్తి అనేటువంటి ఆలోచన మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. షేక్ సలీం చిష్టీ, ఈయన అక్బర్కు గురువు లాంటి వాడు అనమాట. అక్బర్ సలీం పట్ల గొప్ప అభిమానాన్ని గౌరవాన్ని కనబరిచాడు. సలీం యొక్క దర్గా, దీన్ని మనం ఫతేపూర్ సిక్రీలో చూస్తాం. అక్బర్ స్వయంగా దీన్ని నిర్మించడం జరిగింది. చిష్టీలు అత్యంత నిరాడంబరమైన జీవితం గడుపుతారు, బీదరికాన్ని అనుభవిస్తారు. వాళ్ళ వాదన ఏంటి అంటే, నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నావని అర్థం అన్నమాట. చిష్టీలు సామాన్యంగా ప్రజలతో కలవరు. ఊరికి దూరంగా, ఊరికి బయట ఒక ప్రత్యేక నివాసం ఏర్పరచుకొని ఉంటారు. ఆ నివాసాలను ఏమంటారు అని కూడా అడిగాడు మనకి ఎగ్జామ్లో. ఆ నివాసాలను మనం ఏమంటామంటే కంఖాణా అంటాం, కంఖాణాలు అని అంటాం. ఇట్లా సూఫీ మతం శాఖలు, దాని యొక్క శాఖలు భారతదేశంలోకి ప్రవేశించడం జరుగుతోంది, విస్తరించడం జరుగుతోంది. చిష్టీ శాఖ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటిది షుహ్రావర్దీ అంటాం. షుహ్రావర్దీ శాఖ షేక్ షిహాబుద్దీన్ షుహ్రావర్దీ ఆయన చేత స్థాపించబడ్డది. షేక్ షిహాబుద్దీన్ షుహ్రావర్దీ. అట్లా బహావుద్దీన్ దీన్ని ప్రవేశపెడతాడు అన్నమాట. సమస్య ఏమైంది ఇక్కడ అంటే, షుహ్రావర్దీలు అత్యంత ఐశ్వర్యవంతులైనారు. ఏ ఐశ్వర్యమైతే పనికిరాదని చెప్పి సూఫీ మతం చెప్తోందో అందుకు విరుద్ధంగా, అంటే ఆ ఆలోచనకు వ్యతిరేకంగా షుహ్రావర్దీలు ప్రభువర్గాలు ఉన్నత వర్గాలకు చాలా దగ్గరగా చేరువైనారు. వాళ్లకు చేరువవుతూ సంపదను కూడబెట్టడం జరిగింది. అందువలనే షుహ్రావర్దీ శాఖ అనతి కాలంలోనే అపఖ్యాతి పాలైపోయింది. ఏ శాఖ కులీనులు, ఉన్నత వర్గాలు వాళ్ళతో ఎక్కువగా బంధాన్ని పెట్టుకుంది, వాళ్ళ వల్ల అపఖ్యాతి పాలైంది అంటే అది షుహ్రావర్దీ శాఖ.